మెగా బ్రదర్ నాగబాబుకు గుడ్ న్యూస్ అందించింది ఏపీ ప్రభుత్వం. ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఏపీ అసెంబ్లీ స్థానాలను అనుసరించి 25 మంది మంత్రులు అవ్వాల్సి ఉండగా ప్రస్తుతం 24 మంది మంత్రులు ఉన్నారు. మంత్రివర్గాన్ని విస్తరిస్తున్న నేపథ్యంలో పొత్తుల్లో భాగంగా ఆ మిగిలిన స్థానాన్ని జనసేనకు కేటాయించింది కూటమి ప్రభుత్వం. కాగా ఆ స్థానానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును మంత్రివర్గంలో ఖరారు చేసినట్లు తెలుస్తోంది. రాజ్యసభ స్థానాల్లో జనసేనకు అవకాశం లేకపోవడంతోనే నాగబాబుకు మంత్రి పదవి దక్కిందని తెలుస్తోంది. ఎవరు ఊహించని విధంగా నాగబాబును మంత్రిగా ప్రకటించి చంద్రబాబు పెద్ద షాకే ఇచ్చారని చెప్పాలి. నాగబాబును ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవిలో కూర్చోబెట్టనున్నారు. మరో 6 నెలల్లో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీల్లో ఒకటి నాగబాబుకు కేటాయించనున్నారు. అయితే ఆయనకు హోంమంత్రి పదవి దక్కనుందని తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ కూటమి అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. దీనిపై వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం హోంమంత్రిగా అనిత ఫెయిల్ అయ్యారని, తాను బాధ్యతలు చేపట్టి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని వ్యాఖ్యానించారు. దీంతో సొంత ప్రభుత్వం పనితీరు బాగోలేదని పవన్ చెప్పినట్లు అయింది. తాజాగా నాగబాబుకు మంత్రిగా అవకాశం దక్కడంతో ఆయనను హోంమంత్రిగా నియమించే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అనితకు మరో శాఖను అప్పగిస్తారని తెలుస్తోంది. ఇదే కనుక జరిగితే మెగా బ్రదర్ నక్కతోక తొక్కినట్లే.